ఒకటి కాదు రెండు కాదు 22,000 కోట్లు ఒక్క ఏడాదిలో భారతీయుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము ఇది. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 8 రెట్లు అధికంగా సైబర్ నేరాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఢిల్లీకి చెందిన డేటా ల్యాబ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. 2022లో 2,306 కోట్లు, 2023లో 7,465 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరాలకు సంబంధించి 2023లో 15.6 లక్షల ఫిర్యాదులు రాగా 2024లో 20 లక్షల వరకు ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. ఈ కేసులకు సంబంధించిన దేశంలో మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక టాప్లో ఉన్నాయి. ఈ ఏడాది జూన్లోనే దేశంలో 24 లక్షల కోట్ల మేర యూపీఐ లావాదేవీలు జరిగాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. ఓటీపీ మోసాల నుంచి డిజిటల్ అరెస్ట్ వరకు కొత్త విధానాలను అనుసరిస్తూ ప్రజల నుంచి సొమ్ము కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. వాట్సాప్లో ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోటోలను ప్రొఫైల్ పిక్స్ పెట్టి డీప్ ఫేక్ వీడియోలు పంపి ఉద్యోగులను బురిడి కొట్టించారు. యాప్లలో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు ఆశచూపి మోసగిస్తున్నారు. యువతులతో న్యూడ్ కాల్స్ చేయించి మాట్లాడించి వాటిని బయటపెడతామని బెదిరించి వసూళ్లకు పాల్పడడం వంటివి కూడా పెరిగాయని సర్వే తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఖాతా ఖాళీ అవుతుందని అధికారులు సూచిస్తున్నారు.